ప్రభునందు ప్రియమైన వారులారా, విజయవాడ జనవరి 14th పాస్టర్స్ కాన్ఫరెన్స్ మీరు అందరూ ప్రార్థన చేశారు. మరి నాకైతే దేవుడు నేను ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఎంత ఉద్యమం జరగబోతుంది దేవుడు నాకు చూపించాడు ముందుగానే. మరి ఆ కాన్ఫరెన్స్ చాలా జయకరంగా జరిగింది. పాస్టర్స్ అందరూ ఉద్యమం పడ్డారు. మీరు ఆ టెస్ట్ మనీస్ అనే మీరు వినండి దయచేసి. కనుక మీరు ప్రార్థనలో సహకరించి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మా నెక్స్ట్ రిక్వెస్ట్ ఏంటంటే ఢిల్లీలో ఈ కాన్ఫరెన్స్ చేయాలి. మరి సామ్యుల్ గారు గంటన్నర టీచింగ్స్ చేస్తారు అక్కడ. మరి కువైట్ నుంచి ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి ఈ యొక్క సామ్యుల్ గారు ఆ టీచింగ్ని కువైట్ చర్చ్లో వేసిన అందరూ విన్నారని చెప్పాడండి. నాకు చాలా ఆనందం అనిపించింది. మరి విశాఖపట్నంలో చాలామంది పెద్ద పెద్ద పాస్టర్లు ఫోన్ చేసి సామ్యుల్ బాబు బలంగా వాడబడ్డాడని చెప్పారండి. నా ఆశ ఢిల్లీలో కాన్ఫరెన్స్లో సామ్యుల్ బాబు నేను బలంగా వాడబడాలి. అది భారతదేశానికి ఒక మెరుపుగా ఉండాలి, ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని మన ఆశ. మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరి ఢిల్లీలో మరి మనతో కలిసి పనిచేయడానికి కోఆర్డినేటర్స్ని దేవుడు ఇచ్చాడు. దానికి కావాల్సిన ఏర్పాట్లు అది ఖరీదైందండి. మరి ఆ టీం అందరూ వెళ్ళాలి. మరి ఫ్లైట్ ఛార్జెస్ ఉంటాయి, హోటల్ ఛార్జెస్ ఉంటాయి. మరి నా ఆశ 500 మంది పాస్టర్స్ రావాలని. మరి ఎంతమంది వస్తారనేది దేవుడి చిత్తం. కనుక మీరందరూ ఇవాళ నుంచి పాస్టర్ కాన్ఫరెన్స్ ప్రార్థన చేయండి. మరొకసారి మాకు ప్రార్థన సహకారాలు అందించి మీకు అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్.